Hi, welcome back to my channel. This is Akshaya Reddy Kasturi. నేను ఇంట్రో ఇవ్వలే ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మస్తు పనులైన ఉండే మాకు. ఈ రోజు సాటర్డే, అంటే ఈ బ్లాగ్ తీసే రోజు సాటర్డే అనమాట. మా మమ్మీ ఎవ్రీ సాటర్డే సప్త శనివారాల్లో వ్రతం చేస్తుంది అనమాట. సో ఈ రోజు లాస్ట్ సాటర్డే, సో అందుకే జర గ్రాండ్ గా చేస్తున్నాం మేము. ఈ డెకరేషన్ కూడా అందుకే స్టార్ట్ చేసినాము. అందుకే చాలా బిజీ ఉండే అనమాట ఆ రోజు. బట్ దెన్ ఐ డిసైడెడ్ టు బ్లాగ్ బికాస్ ఐ రియలీ వాంట్ టు షో యూ గైస్. నాకు డెకరేషన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇది మాత్రం నేను ఇట్లా వెరీ కాన్సన్ట్రేషన్ పెట్టి మరి నేను చేస్తా డెకరేషన్. డెకరేషన్ చేసే ముందు ఒక ఐడియా ఉంటది బ్రెయిన్ లో, అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి అనుకొని ఫిక్స్ అయిపోయి నేను డెకరేషన్ స్టార్ట్ చేస్తా, ఇట్లనే రావాలి అని. దానికి నేను ఎంత టైం అన్నా తీసుకొని మరి పక్కా నేను అది ఇంప్లిమెంట్ చేసి మంచిగా వచ్చేటట్టు చూస్తా అనమాట. సో ఇక్కడ రామారావు అంకుల్ మాకు హెల్ప్ చేస్తున్నారు, అండ్ లతా ఆంటీ మా మమ్మీ ఫ్రెండ్ లతా ఆంటీ, అండ్ రామారావు అంకుల్ మా టెనెంట్. సో అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ గైస్. మీకు నచ్చిందా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. కష్టపడి నాకు తెలిసి ఒక 2 hours అయితే అయింది పక్కా మేము ఈ డెకరేషన్ స్టార్ట్ చేసి. సో మీకు నచ్చిందా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మస్తు కష్టపడ్డాము, బట్ దెన్ లాస్ట్ కి ఇట్లా ఏమంటారు, ఈ రిజల్ట్ చూసేసరికి, ఈ డెకరేషన్ చూసేసరికి మాకు అనిపించింది వావ్, ఇట్ ఇస్ టోటలీ వర్త్ ఇట్. యాక్చువల్లీ డెకరేషన్ వాళ్ళని మాట్లాడదాం అనుకున్నాము, కానీ ఏమనిపించింది అంటే ఎవ్రీ టైం నేనే కదా డెకరేషన్ చేస్తాను, గణేష్ చతుర్థికి నేనే చేస్తాను అనమాట. ఇష్టం తోటి చేస్తాను నేను. సో ఐ థాట్ డెకరేషన్ కూడా నేనే చేసుకుంటా, ఎందుకంటే ఇష్టం డెకరేషన్. నేను ఏం చెప్పాలి దీనికంటే. దిస్ ఇస్ ద అవుట్పుట్. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. మీకు ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో కంపల్సరీ చెప్పండి. 3 సార్లు చెప్పినా కాబట్టి ఎట్లైనా కమెంట్ సెక్షన్ లో మీరు చెప్పాల్సిందే. ఓకే, నేను ఇప్పుడే పైకి వచ్చిన గాయస్. శారీ నేనే కట్టుకున్నా. ఈ శారీ అంటే ఇది ఇట్లా రావాలన్నమాట, ఇట్లా. సో చూపిస్తా మీకు, లాస్ట్ లో చూపిస్తా శారీ నేను ఎట్లా కట్టుకున్నా అని. నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకొని కట్టుకున్నా ఇప్పుడు. అండ్ మార్నింగ్ నుంచి నాకు మాట్లాడడం కుదరలేదు, ఎందుకంటే నేను భవ్య వాళ్ళ ఇంట్లో నేను స్లీప్ ఓవర్ చేసినుండే అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అసలు చాలా వర్క్ ఉండే అనమాట. అది వెంటనే తలస్నానం చేసి డెకరేషన్ అవన్నీ అసలు ఎట్లా చేయాలి, అది ఏం చేయాలి, మీరు చూసే ఉంటారు కదా ముందు క్లిప్స్ అంతా. మొత్తం ఇట్లా ఆగమాగం ఉండే అనమాట. నేను 3 o'clockకి అన్నం తిన్నా ఈ రోజు. లంచ్ చేసిన. అండ్ ఇప్పుడు నేను డ్రెస్ వేసుకుంటా అంటే చీర కట్టుకున్నారు నన్ను. ఇంకా పెద్దగా అయిపోయినాం అనిపించింది నాకు. ఇంకా పెద్దగా అయిపోతే ఇట్లనే ఉంటాయి అన్ని, చీర కట్టుకోని అంటారు ఎప్పుడు చూసినా. సో ఇప్పుడు నేను చీర కట్టుకుని పైకి వచ్చినా నేను, అని అందరు బిజీ ఉండే అనమాట. ఇంకా ఎవరిని అడుగుతా నేను కట్టి అని చెప్పేసి. అందుకే నేనే ఇంకా యూట్యూబ్ లో చూసుకొని కట్టుకున్నాను నేను. నాకు వేరే పని ఏం లేదు, డెకరేషన్ తప్ప ఇంక పని మనకి రాదు, చేయము. డెకరేషన్ మాత్రం
చాలా ఇష్టంతో చేస్తాను నేను అసలు ఎవ్రీ టైమ్. సో ఇప్పుడు పైకి వచ్చిన నేను టు గెట్ రెడీ అండ్ ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు షూట్ గెట్ రెడీ విత్ మీ ఇన్ అ షార్ట్ ఫార్మ్ వర్జన్ ఫర్ దిస్ థింగ్. అండ్ హెయిర్ కూడా నేను ఏం చేసుకోలే ఈరోజు. ఐఎమ్ థింకింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అని. దిస్ ఈజ్ మై న్యాచురల్ హెయిర్. ఇట్లా ఉంటుంది నాది తలస్నానం చేసినాక డైసన్ ఆర్ ఎనీ హెయిర్ డ్రై చేసుకోకుంటే హీట్ పెట్టకుంటే ఇట్లుంటుంది నా హెయిర్. అండ్ రేపు పొద్దున్న చూస్తే ఇది మొత్తం ఇట్లా స్ట్రైట్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ హౌ మై హెయిర్ లుక్స్. ఐ థింక్ నా హెయిర్ టైప్ సెమీ స్ట్రైట్ అనుకుంటా. సో యా, ఇప్పుడైతే నేను హెయిర్కి నేనేం చేసుకోవద్దని అనుకుంటున్నా. ఐ జస్ట్ వాంట్ టు బీ లైక్ దిస్ ఓన్లీ ఆర్ ఐ డోంట్ నో, ఐల్ సీ, చూద్దాం. మేకప్ ప్రెప్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను గెట్ రెడీ విత్ మీ ఫర్ షార్ట్ ఫామ్ చేసుకుంటా. సో యా, అంతా రెడీ అయిపోయిన తర్వాత మీకు నేను చూపిస్తాను నా లుక్ అంతా. ఓకే, సో ఐ జస్ట్ గాట్ రెడీ. నేను ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నా కదా, అసలు నాకు నేనే చాలా మంచిగా కనిపిస్తున్నా. బ్యాంగిల్స్ చూడండి. ఆ గాజుల సౌండ్ నాకు మస్తు ఇష్టం. నాకు ప్లాస్టిక్వి నాకు నచ్చవు గాజులు. నాకు ఈ సౌండ్ చాలా ఇష్టం. అండ్ యా, నేను ట్యూటోరియల్ చేసిన దీన్ని. సో వెయిట్ చేయండి మేకప్ ట్యూటోరియల్ అడిగే ముందు. అండ్ దిస్ ఇస్ హౌ ఐ లుక్. వావ్. ఓకే, లెట్స్ గో. కిందికి వెళ్దాం ఇప్పుడు. అంతా రెడీ అయిపోయినాం కాబట్టి. శారీ కట్టుకుని కిందికి వచ్చేసరికి చాలా మంది ఆల్రెడీ వచ్చేసిండే అనమాట. అండ్ పూజ అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. థ్యాంక్ గాడ్, లేకుంటే అయిపోతుండే. నేను మా డాడీ చేతిలో అయిపోతుండే. నాకు కూడా కావాలి కాళ్ళకి పసుపు. నాకు ఇష్టం కాళ్ళకి పసుపు పెట్టించుకుంటున్నాను. చీర ఇప్పుడు దీనికి అంటుతుందా మొత్తం? కాళ్ళకి పసుపు పెట్టుకుని కూర్చున్నాను నేను ఆరబెట్టుకోవడానికి. శారీ కంటుతుందేమో అని భయం అవుతుంది నాకు. పెట్టండి. మేము ఈడ పెడతాం, మంచిగా అనిపిస్తుంది. ఈ నుంచి ఈడికి పెడతాం. సో బ్లూ లైట్ వేసినుండే ఎందుకంటే ఆ వైబ్ కి కరెక్ట్ సెట్ అవుతుంది అని. అండ్ డెకరేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఈ బ్లూ లైట్ లో. సో ఇయా, ఇంకా వెనకాల కూర్చున్నా నేను పూజ చూసుకుంటూ. కంటిన్యూ వాచింగ్. ఓం నమో రుద్రవాహనాయ పాహిమాం. పూజంతా అయినాక మమ్మీ ఇంకా పప్ప ఇట్లా 5 members కా 7 members కో ఇట్లా బట్టలు పెట్టిండే అనమాట. బట్టలు పెట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుండే. పంతులు గారు నాకు కూడా చెప్పినారు, ఇట్లా నువ్వు కూడా బ్లెస్సింగ్స్ తీసుకో, మంచిది నీకు అని. నేను కూడా ఎవరెవరికి అయితే బట్టలు పెట్టినారో అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా నేను కూడా తీసుకున్నాను అనమాట. మా మమ్మీ మా డాడీ వాళ్ళతోటి. ఎవ్రీబడి బ్లెస్డ్ మీ విత్ అ PG seed guys, like literally that's all I want for now in my life. అండ్ అదే బ్లెస్ చేసినారు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఏం మొక్కుతాం వాళ్ళ కాలు అనే కంటే మొక్కుదాము, పర్లేదు వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి అన్న థాట్ తోటి మొక్కాలి. ఉట్టిగానే చెప్పరు కదా పెద్దోళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే ఏదైనా సాధించగలుగుతామని. దట్ ఈస్ వెరీ వెరీ ఫ్యాక్ట్ గైస్. నేను సరే ఈ జనరేషన్ లో అమ్మాయి అని ఇట్లా మాట్లాడుతున్నాను అనుకున్నా, నేను ఏమన్నా అనుకోని పర్లేదు, బట్ ఐ రియలీ బిలీవ్ ఇన్ దిస్. నేను పక్కా అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంటా. ఏదైనా పనికి పోయేటప్పుడు, నాకు ఇంపార్టెంట్ అనుకునే పనికి పోయేటప్పుడు మా నాని, మా అమ్మమ్మ, ఇంట్లో పెద్దోళ్ళు ఎవరెవరు ఉంటారో అందరు బ్లెస్సింగ్స్ తీసుకొని నేను పోతా. అండ్ దట్స్ హౌ ఐ రియలీ లుక్ ఈ కైండ్ ఆఫ్ అ టాపిక్ ని జస్ట్ చెప్పాలనిపించింది నాకు. దట్స్ ఇట్ గైస్. పూజ అయిపోయింది ఇప్పుడే. మా నాని, మా చిన్నమ్మ, మేమందరం కూర్చున్నాం. హాయ్ హాయ్. ఇంజెక్షన్స్ అవి ఇయ్యాలా? ఇట్లా ఉండాలి నిజంగా ఫోన్స్. నాకు ఇట్లాంటి ఫోన్స్ ఇష్టం. నోకియా అయిపోయింది గైస్ పూజ. నేను రూమ్ లో కూర్చున్నా ఇప్పుడు వీళ్ళతోటి. వీళ్ళని వేసుకుని కూర్చున్నా పప్పీస్ ని. డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవడానికి వచ్చినా నేను. మమ్మీ తినడానికి వెళ్ళింది, ఇంకా వీళ్ళతో కూర్చోవాలని. అసలు పాపం యూజువల్లీ మేము ఎప్పుడు కట్టేయం వీటిని. సో ఈ రోజు మేము బయట కట్టేయాల్సి వచ్చింది ఎందుకంటే చాలా మంది వచ్చినారు ఇంటికి. అండ్ ఇంట్లో కూడా పొగ చాలా ఉండే అనమాట. వీళ్ళకి మంచిది కాదు ఆబ్వియస్లీ. అండ్ జనాలు కూడా భయపడతారు కదా వేరే వాళ్ళు వీళ్ళని చూసి. అట్లా అని చెప్పేసి వీళ్ళని బయట పెట్టినుండే. అండ్ కొంచెం పూజ లేట్
అయ్యేసరికి పాపం వీళ్ళు 8 అరౌండ్ తినేస్తారు అనమాట. కానీ ఈ రోజు పూజ లేట్ అయింది కాబట్టి లేట్ ఫుడ్ కదా వీళ్ళకి కూడా పెట్టడం. ఎంత అరిచినాయో బయట, ప్రాణం కొట్టుకుంది పాపం. పాపం అనిపించింది నాకు. ఐ యామ్ సో టైర్డ్. లైట్ రావట్లే. అమ్మో ఇప్పుడు వస్తుందా? సో యా, ఐల్ చేంజ్ మై డ్రెస్ అండ్ కమ్. దద్దోజనం అండ్ పాపడ్ తింటున్నా నేను. నాకు అసలు ఇంకేం తినబుద్ధి అయితే. ఐ జస్ట్ వాంట్ టు టేక్ మై మేకప్ ఆఫ్ అండ్ స్లీప్ గైస్, లిటరలీ స్లీప్. ఆవలి ఇంతలు వస్తున్నాయి నాకు అప్పటి నుంచి. ఇప్పుడు ఇల్లు ఖాళీ అయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 7 అవుతుంది అనుకుంటున్నారా? అంత సేమ్ లేదు. 10:30 అవుతుంది ఇప్పుడు. 10:30 PM. సూపర్.